కరీంనగర్ పొలిటికల్ పొట్టేళ్లు మళ్లీ కొట్లాడుకున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్, ఎంపీ బండి సంజయ్ మధ్య డైలాగులు బుల్లెట్ల పేరాయి. ధర్మ ప్రచారం చేసుకునే సంజయ్ మఠం పెట్టుకోవాలని కేటీఆర్ అంటే అయ్యా కొడుకులు మసీదుకు పోతారా అని కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. అదే బండి సంజయ్ గారు ఆయన 5 ఏళ్లలో ఎంపీగా ఒక్క పార్లమెంట్ చర్చలో పాల్గొనలేదు. వినోదన్న 550 ప్రశ్నలు అడిగితే ఆయన 50 ప్రశ్నలు అడిగిండు. వినోదన్న 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెడితే ఆయన పెట్టింది గుండు 0. అసలు బండి సంజయ్ కుమార్ గారు కనీసం ఇంతవరకు ముఖం చూపెట్టని గ్రామాలు కాదు మండలాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఎక్కడ కూడా మొత్తం కరీంనగర్ పార్లమెంట్ ఎక్కడ కూడా పోగా నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా ఒక్క మంచి పని చేసిండా మన పార్లమెంట్ నియోజకవర్గానికి? కనీసం ప్రజలకు పనికొచ్చే ఒక్క మంచి పని, ఒక గుడి తెచ్చిండా కొత్తగా, లేదా ఉన్న గుడికి పైసలు తెచ్చిండా? వెమ్లవాడ రాజన్ ఉంటాడు, ఇక్కడనే కొండగట్టు అంజన్ ఉన్నాడు, ఇల్లందకుంటల రాముల వారు ఉన్నాడు, ఒక్క పైస తెచ్చిండా వాళ్ళకు? ఆఖరికి కేసీఆర్ గారు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రైలు మంజూరు చేయించిండు హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు, వయా సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదకెళ్లి బోయిన్పల్లి మీదకెళ్లి కరీంనగర్ కు పోయేందుకు రైలు మంజూరు చేయించిండు 2005-6లో. 18 ఏళ్ళ. మరి వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు కోషిష్ చేసిండు, కొద్ది గుంజుకొచ్చిండు. 18 తర్వాత మొత్తం ఆగిపోయింది పని, ఎందుకంటే పట్టించుకోలేదు. ఇప్పుడున్న ఎంపీ గారు సిరిసిల్ల, వేములవాడ, బోయిన్పల్లి, చొప్పదండి మీదకెళ్లి కరీంనగర్ పోయే రైలును ఎన్నడూ పట్టించుకోలేదు. మరి రైలుదేలే, బడిదేలే, గుడిదేలే, ఒక్క ఊరికి పోలే, ఒక్క మనిషికి కనవాళ్లే. ఆయనకుండే ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి 5 కోట్లు ఎంతో ఉంటాయి, 5 కోట్ల 10 కోట్లు, ఇప్పుడు 5 కోట్లు. ఎక్కడైనా 5 పైసలు పెట్టిండో లేదో సిరిసిల్ల నాకే తెరకలేదు. ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క జాగల. నేను పిలిచిన ఒకసారి అకీంపేటలో కలిసిండే, రాష్ట్రపతి గారిని ఆహ్వానించే టైంలో కలిసిండు. కలిసి చెప్పిన ఎంపీ సాబ్ దొరుకుతలేవు, జర రా, అప్పుడప్పుడు అధికారిక కార్యక్రమాల్లో రా అని చెప్పిన. ఎన్నడూ కనవడలే. మరి ఎందుకు నామోషం ఏందో తెలియదు కానీ ఎన్నడూ కూడా కనబడలే. కానీ తెల్లారు లేస్తే మాత్రం కేసీఆర్ని తిట్టడంలో మాత్రం ఫస్ట్. నేను అడుగుతున్నా, కేసీఆర్ని తిట్టుడు తప్ప, నోటికొచ్చిన మాటలు మాట్లాడుడు తప్ప, అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప నువ్వు చేసిన పనేంది 5 ఏళ్లలో ఎంపీగా? ఒకసారి చెప్పి మళ్ళొక్కసారి ఓట్లు అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మాట్లాడుతూ ఆయన అంటూ, నేను మొన్న కరీంనగర్ లో మాట్లాడినా, మేము ధర్మం కోసం పనిచేసే వాళ్ళం, మమ్మల్ని అంటావా కేటీఆర్ నీకు అహంకారం ఎక్కువ అని తిట్టిండు. అరే ధర్మం కోసం పని చేయాలి భయ్, మఠం పెట్టుకోవాలి, ఆశ్రమం పెట్టుకోవాలి, పని చేయాలి. నేను అద్దంటలేను, నువ్వు మంచోనివే నేను కాదంటలేను, పని చేయి కాదంటలేను. కానీ పార్లమెంటు మెంబర్ గా ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలకు కావాల్సిన పనులు చేయాలన్నా వద్దా? ప్రజల హక్కులు, ప్రజల సమస్యలు ప్రస్తావించాలన్నా లేదా పార్లమెంట్లో? అవేవి చేయకుండా నేను ఓన్లీ దేవుని కోసం పనిచేస్తా అంటే, దేవుని కోసం పనిచేసే వాళ్ళు కాశీలా అక్కడ ఇక్కడ పెద్ద మనుషులు చాలా మంది గొప్ప వాళ్ళు జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు అట్లా ఓదలుచుకుంటే పో, నాకేం అభ్యంతరం లేదు. కానీ కరీంనగర్ పార్లమెంటులో నీకు ఓటు అడిగే హక్కు లేదు అనే మాట మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్ గారికి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. దేవుడి పేరు మీద ఓట్లు అడగడం కాదు బండి సంజయ్ గారు. మీకు గుర్తు చేస్తా ఉన్నా, మీకంటే ఎక్కువ భక్తి మాకుంది కాబట్టే, మా నాయకుడు కేసీఆర్ కుంది కాబట్టే మీకంటే బ్రహ్మాండంగా యాదాద్రి దేవాలయం కట్టింది కూడా కేసీఆర్ గారు అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా గంగుల కమలాకర్ గారు, మా వినోద్ కుమార్ గారు ఇద్దరు కష్టపడి కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ఒప్పించి 10 ఎకరాల భూమిని కేసీఆర్ గారికి చెప్పి ఇప్పించి 25 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్నది కూడా మేము అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఏదో మాకంటే ఎక్కువ ఏదో చేసినట్టు, దేవుడి కోసం నువ్వు ఒక్కడివే ఉన్నట్టు, నువ్వు రాకముందు మాకు బొట్టు తెలియదు, కట్టు తెలియదు, దేవుడు తెలియదు, గుడి తెలియదు అన్నట్టు ఇవాళ నువ్వు ఏదైతే మాటలు మాట్లాడుతున్నావో, బండి సంజయ్ గారికి నేను చేసే విజ్ఞప్తి, మీరు అంతగానం నిజంగానే ధర్మం కోసం పనిచేయదలుచుకుంటే మీరు రాజకీయం బంద్ చేసి బ్రహ్మాండంగా పనిచేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ కరీంనగర్ ఎంపీగా మీరు విఫలమైనరు. ఇలా కేసీఆర్ కొడుకు మురిగినట్టు సిరిసిల్ల మనకు బల్బు బాగా ఎక్కింది, కన్నకవరం తలకాయ ఎక్కింది బాగా. నోరు హద్దులో పెట్టుకోవాలి. బండి సంజయ్ హిందుత్వం కోసం మాట్లాడితే, ధర్మం గురించి మాట్లాడితే నేట మఠం పెట్టుకోవాలట. మీ అయ్య బాగా తాగి ప్రజలకు అందుబాటులో లేకుండా ఫామ్ హౌస్ ఉన్నాడు. మరి మీ అయ్య బార్ పెట్టుకోవాలి. మీ అయ్య ముఖ్యమంత్రి పదవి ఎందుకు? ఏం పెట్టుకోవాలి? మీ అయ్య తాగి ఉండడానికి ఏం కావాలి? బార్ పెట్టుకోవాలి, బతకాలి. నువ్వు ఊకే తుర్కోల గురించి మాడతావు, హిందుత్వం గురించి వ్యతిరేకం మాడతావు, నువ్వు దేవుడు నమ్మవు. నువ్వు మసీదు కట్టుకో, మరి నువ్వు ఒక మసీదు కట్టుకో. నీ అయ్య బార్ పెట్టుకోమని నువ్వు మసీదు కట్టుకో, టోప్ పెట్టుకో, గడ్డం పెంచుకో, నమాజ్ చేయి రోజు.
ఏది పడితే అది మొగితే నీ ప్రభుత్వం ఉందని అహంకారం ఉండదు ఇంకా నీకు. ఇన్ని రోజులు తిరగడం మేధావి, ఇప్పుడు తిరుగుతాను మేధావి. ఆయన చాలా పెద్ద మేధావి. ఆయన ప్రపంచంలో ఆయన కంటే పెద్ద మేధావి వెళ్ళారు ఆయన. మేము పైసలు తీసుకెళ్తాను కొబ్బరికి ఓడిపోతాడు ఆయన. మేము ఏది తీసుకెళ్తా కొబ్బరికి ఓడిపోతాడు ఆయన. నేను మళ్ళీ అడుగుతున్నా, నువ్వు 10 సంవత్సరాలు ఏం బీకినావు మేధావి చెప్పు. ఈ మురుగటోడు ఏం బీకిండు? నీ 10 సంవత్సరాల్లో నువ్వు ఎంపీ ఉన్నప్పుడు నువ్వు పార్లమెంట్ బాగా మురిగినా బాగా మాట్లాడితే రోడ్ వచ్చిందా? మరేమన్నా నువ్వు మాట్లాడితే ఆర్ఓబి వచ్చిందా? నువ్వు మాట్లాడితే రైల్వే స్టేషన్ అభివృద్ధి జరిగిందా? ఏం చేస్తావు? నువ్వు మాట్లాడితే 12B వచ్చిందా శాతం యూనివర్సిటీకి? నువ్వు మాట్లాడితే కరీంనగర్ వరంగల్ రోడ్డు స్టార్ట్ అయిందా? నువ్వు మాట్లాడితే పార్లమెంట్ మాట్లాడితే కరీంనగర్ ఎలికదుర్తి సిద్దిపేట రోడ్డు స్టార్ట్ అయిందా? నువ్వు మాట్లాడితే దేనికి ఉపయోగపడ్డది? కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకోవడానికి, ఆస్తులు సంపాదించి పెట్టడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికే నువ్వు మాట్లాడేందుకు ఉపయోగపడ్డది. ఆయన 1 లక్ష లెటర్ పెట్టినాడు ఆయన. ఎవరు? ఆ మేధావి. ఓ టిప్పర్ లోడ్ అంత లెటర్ పెట్టిండు, కానీ టిప్పర్ అంతా మట్టి కూడా వేయలే. నేను ఏది తీసుకెళ్తానికి ఎవరు నేను లెటర్ ఇచ్చినా అందుపడతాను ఆయన. నేను ఏది చేస్తా లెటర్ తీసుపడతాను చెప్తాడు ఆయన. ఇప్పుడు ఆయన 10 సంవత్సరాలు నాడు కరీంనగర్ వరంగల్ రోడ్ స్టార్ట్ చేసిండు. ఎప్పుడు ఆయన స్టార్ట్ చేసిండా? ఎందుకు స్టార్ట్ చేయాలి మరి? ఆయన ఏం చేసిండు చెప్పి? ఆయన తెల్ల బట్టలు వేసుకున్నాడు, నేను చాలా మేధావి అని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాడు. దానికే పరిమితమైన ఆయన. ఇప్పుడు ఈ కొడుకు స్టార్ట్ చేసిన, తిరుగుడు స్టార్ట్ చేసిన కొడుకు. నేను అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడే కేసీఆర్ కొడుకు ఎవడు వినలేదు. నేను అంటున్నా అంటే మీ అయ్య లేకుంటే నీ బతికేంది చెప్పు. కేసీఆర్ కొడుకు కాకుంటే నువ్వు అంతమంది ఎవరి కుక్కలు దేకల, నేను కుక్కలు దేకల. నేను కేసీఆర్ కొడుకు అని నేను ప్రజలు గుర్తించిన అంతే. అంతమంది బతికేంది చెప్పు నాకు, దాని క్లారిటీ నాకు. కేసీఆర్ అనే వ్యక్తి బయట రాకముందు కేసీఆర్ కొడుకు ఈ దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి